మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, అందరికీ శుభోదయం. ఈరోజు ఉదయాన్నే మనం మన పొలంలో చూసారండి, రామచిలుకలు ఎంత సందడి, ఎంత అలర చేస్తూ ఉన్నాయో. మనకి చింతలూరు సనాలు ఏదైతే ఉందో అది ఈనేసి కంకిలు తయారైపోవడం, రామచిలుకలు అలర చూసారు. మనం ఈరోజు గమనిస్తే దేశవాళీ విత్తనాలు దాదాపుగా 30 రకాలు మనం పండించుకుంటూ ఉన్నాం, మాట్లాడుకున్నాం. అలాగే ఏదైతే పండించుకుంటా ఉన్నామో అది మీ అందరికీ కూడా వండి చూపించాలన్నది కూడా నా ఆలోచన. ఇక్కడ మన వాళ్ళందరికీ వడ్డిస్తున్న బియ్యం సింగిల్ పాలిష్ సిద్ధ సన్నాలను మాట్లాడుకున్నాం. సిద్ధ సన్నాలు ఏదైతే ఉందో ఇది సన్ ర్యాక్ అండి. ఇప్పటికే చాలా మంది మిత్రులు బీపీటీ, సోనా మసూర్ మాదిరిగా లేదా తెలంగాణ సన్నాల మాదిరిగా మాకు సన్ రకాల బియ్యాలు మనకు అందుబాటులో లేవా అని అడగడం. ఇప్పటికీ మనం చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో అది కూడా మీ అందరికీ వండి చూపించే ప్రయత్నం కూడా చేశాం గతంలో. అలాగే ఇప్పుడు సిద్ధ సన్నాలు ఏదైతే ఉందో దీన్ని వండి మీ అందరికీ చూపించాలన్నది నా ప్రయత్నం. వండి చూపించడం మన వాళ్ళందరికీ కూడా పెట్టాలన్నది నా ఆలోచన. ఈ రోజున మన పొలంలో అరిటాకులు కోసుకొచ్చి మనం సిద్ధ సన్నాలు ఏదైతే ఉందో అది మనం వండుకోవడం. సిద్ధ సన్నాలండి సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో అది ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు ఎసరు పోసి వండుకోవాలి. 15 నిమిషాల ముందు నానబెట్టుకుని 2.5 గ్లాసులు ఎసరు పోసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత ఆ 2.5 గ్లాసులు ఏదైతే నీళ్ళు ఉన్నాయో దాంతో ఎసరు పెట్టుకుని ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేయాలి. అలాగే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి కూడా అండి మనం ఎక్కువ మొత్తంలో పట్టుకోవడం. ఇప్పటికే అడిగిన మిత్రులకి చాలా మందికి ఆవకాయ మాకాయ 2 కూడా అందించడం జరిగింది. ఇవి ప్రకృతి సిద్ధంగా పండిన మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు తీసుకొచ్చి మన దగ్గర ఏవైతే నూనెలు ఉన్నాయో ఎద్దుగానక పప్పు నూనె, నువ్వుల నూనె అంటూ ఉంటాం మనం, నూనె లేదు, వాటితోనే మనం పచ్చడిని కూడా ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే పప్పు, ఆకుకూర, మన దగ్గర పండిన కందిపప్పు ఏదైతుందో ఆ పప్పు, మన దగ్గరే ఉన్న తోటకూర ఏదైతుందో తోటకూర, రెండింటిని కలిపి మనం పప్పు, ఆకుకూర అవుతుందో దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఎవరైనా కానీ పప్పు, ఆకుకూర వండుకుంటా ఉంటే 30-35% పప్పు, 70% పైగా ఆకుకూర ఉండేటట్లు మీరు గమనించి వండుకోవాలండి. ఇక్కడ ఏంటి, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి పప్పులో, అది బలమైన ఆహారం, ప్రోటీన్ ఉంటుంది. అదే ఆకుకూర ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మాటలతో చెప్పలేం. వారంలో 1 లేదా 2 రోజులు మనం ఈ ఆకుకూరలు ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి, అంటే పప్పులో కాకుండా విడిగా. అలాగే ఆవు నెయ్యి చూసారండి, మన దగ్గర ఏదైతే గోవులు ఉన్నాయో మనం పాలు పెతుక్కుంటాం, మనం పాలు తాగడం, మజ్జిగ తాగడం, పెరుగు తాగడం. అలాగే వెన్న తీసి ఇప్పటికీ మీ అందరికీ కూడా నెయ్యి కాచి కట్టెల పొయ్యి మీద అందిస్తూ ఉన్నాం. మనం కూడా ఆవు నెయ్యి అవుతుందో ప్రతిరోజు కూడా ఆహారంలో వాడాలండి. రాజస్థాన్ ఆ ప్రాంతంలో అయితే చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో చెప్పడం, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఆవు నెయ్యి తినరు, ఆవు నెయ్యి తాగుతూ ఉంటారని చాలామంది మిత్రుల దగ్గర నేను విన్నాను, గమనించాను కూడా. అలాగే చింతలూరు సన్నాలు ముడిబియ్యం ఏదైతే ఉందో ముడిబియ్యం మనం పాయసం చేసుకున్నాం, అంటే పాలు పొంగించుకున్నాం అని మాట్లాడాం. ఇది ఏంటంటే ముడిబియ్యంగా అయితే పాయసం అంటే పరమాన్నంలో అంటే పాలల్లో వేసినప్పుడు అన్నం ఉడకదేమో అని చెప్పి చాలామంది మిత్రులకి ఒక డౌట్ ఉంటుందండి. అదేం కాదండి, అద్భుతంగా ఉడికిపోతుంది. కొంతమంది మిత్రులు అయితే ముందుగా అన్నం వండి అన్నం ఉడికిన తర్వాత అది పాలల్లో వేసే ప్రయత్నం చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. మీరు ఎప్పుడు కూడా ముడిబియ్యంగా కూడా పాలల్లో వేసి వండుకోవచ్చు, 100% కూడా ఉడుకుతుంది. కాకపోతే కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకునే ప్రయత్నం చేయండి, మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఈరోజు మన వాళ్ళందరితో కలిసి బాలాజీ రెడ్డి గారు, నాకు భార్గవ్ గారు, మన మిత్రుడు నాగబాబు అందరితో కలిసి మన వ్యవసాయ క్షేత్రంలో మనం భోజనం చేసుకుంటా ఉన్నాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే మిత్రులారా, మనం పండిస్తూ ఉన్నాము, అవి ఎలా ఉంటాయి అనేది వండి మీ అందరికీ చూపించాలన్నది నేను ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నాను. అంటే సమయం, అంటే మనం ఏంటంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కువ మొత్తంలో మనం వ్యవసాయం చేయడం ఒక్కోసారి సాధ్యం అవటం లేదు. నాకేంటంటే మన దగ్గర ఉన్న దేశవాళీ 26 రకాలు ఎలా వండుకోవాలి అని చూపించే ప్రయత్నం మీ అందరికీ చేయాలన్నది నా ఆలోచన. ఇప్పటికే నన్ను ఫోన్లో సంప్రదించిన వాళ్ళకి చాలా మంది మిత్రులకి ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజున మన మిత్రులందరితో ఇలా సరదాగా మన వ్యవసాయ క్షేత్రంలో వంట చేసుకుని తినడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. అలాగే రాజు దీక్షిత్ గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే మనం ఆహారం విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి అనేది తెలుసుకుంటే 100కి
85% రోగాలకి మీకు మీరుగా వైద్యం చేసుకోవచ్చు. 15% రోగాలకి మాత్రమే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి అని నేను అంటూ ఉంటారు. అదే విషయం అంటే నేను ప్రతిరోజు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు తీసుకునే ఆహారం ఏది అయినప్పటికీ కూడా గాలి వెలుతురు తగలాలి, సూర్యరశ్మి తాకాలి. సూర్యరశ్మి గాలి వెలుతురు తగలని ఆహారం ఏదైతుందో అది మన శరీరానికి అంత మంచిది కాదు. ఈ రోజున చాలా మంది మిత్రులు కుక్కరు ఏదైతే ఉందో కుక్కర్లకి అలవాటు పడ్డారు. అది చాలా ప్రమాదం. అలాగే ఇప్పుడు మన అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత లేకపోతే చుట్టూరు బిల్డింగ్లు ఏర్పడి అంటే సూర్యరశ్మి తాగదు, మరి గాలి వెలుతురు అంటే కొంతమేరకు పర్లేదండి. మీరు వండుకునే ఆహారం ఏదైనప్పటికీ కూడా ఇలా వండుకునే ప్రయత్నం చేయండి. మన జీవన విధానాన్ని నేను ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో అంటే నేను చేసే వ్యవసాయం కావచ్చు, నేను చేసే వంట కావచ్చు, మనం ఎవరైతే శ్రమించే వాళ్ళందరితో కలిసి తిరగడం మాట్లాడడం చేస్తూ ఉంటే చాలా మంది మిత్రులు మీరు ఎంత అదృష్టవంతులండి అని అంటూ ఉన్నారు. మిత్రులరా, ఇవన్నీ కూడా మనం వదిలేసి వచ్చిన దారులే కదా. మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మన తాతయ్యలు, మన నాయనమ్మలు, అమ్మమ్మలు ఇవన్నీ కూడా ఇలాగే మన జీవన విధానం ఇలాగే ఉండేది కదా. అప్పుడు చాలా సంతోషించేవాళ్ళు. ఈ రోజున డబ్బు ఉంటుంది కానీ సుఖం లేదు. కొంతవరకు సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ కూడా అంటే ఆనందాన్ని ఇస్తున్నప్పుడు కూడా ఆత్మానందం లేదు. ఆత్మానందం ఉంటే లక్షల్లో జీతాలు తీసుకుని అనేక ఒత్తిడికి గురయ్యి సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం ఆలోచించాలి కదా. ఈ రోజున మనం వెళ్తున్న దోవ ఏదైతే ఉందో అది ఎటు వెళ్తున్నాం అని కూడా మనం అందరికి గమనించవలసిన అవసరం కూడా ఉంది. ఈ రోజు చాలా మంది మీ లైఫ్ స్టైల్ బాగుంటుందండి, మేము మీ దగ్గరికి వస్తాం, భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి అలవాట్లు ఆలోచనలతో మీరు కూడా ముందుకెళ్ళి నేలతల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవ్వవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఎంత సరదా అంటే పండగలు కూడా మన మిత్రులు అందరితో కలిసి సరదాగా చేసుకుంటే ఎంత ఆనందం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మిత్రులారా? మీరందరూ ఆలకించి గమనిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం, ఔషధం లాంటి ఆహారం తీసుకుని మీరందరూ కూడా రోగగ్రస్తుల నుంచి విముక్తులయ్యి ఆరోగ్యాభిలాషులు అవ్వాలి. అలాగే మీకు సమయం ఉన్నప్పుడు మన వ్యవసాయ క్షేత్రానికి వస్తే మనందరం కలిసి వంట చేసుకుని ఇలా చెట్టు కింద ఏదైతే ఉందో అలా కూర్చుని మనకి ఏం కావాలో అది తినే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు ఇప్పటికైనా ఆలోచించి మీరందరూ కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని నా ఆలోచన. మీకు సమయం ఉంటే రండి, కలుద్దాం. నమస్తే.